అఖండ 2 మూవీలో మన బాలకృష్ణ గారు డబల్ క్యారెక్టర్స్ రోల్స్లలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే యాక్షన్ మూవీ తీస్తున్నాడని మనందరికీ తెలుసు. అయితే నేను ఈ వీడియోలో మీకు అఖండ 2 మూవీ ఎలా ఉండబోతుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే 20K లైక్స్కి రీచ్ చేయండి. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ అఖండ మూవీలో చూసుకుంటే అఖండ అంతఃపురం వరదరాజుని, అలాగే అతని అనుచరులను మరియు బాబా వేషంలో ఉన్న విలన్ని మరియు వాడే అనుచరులను అంతం చేసి మురళీకృష్ణ యొక్క కూతుర్ని బతికించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించి వెళ్ళిపోతాడు. అఖండ ఇక్కడ మురళీకృష్ణ కూతురుకు ఒక మాట ఇస్తాడు. అదేమిటంటే ఆ చిన్న పిల్లలకు ఎటువంటి ఆపద వచ్చినా చిటికలో నీ ముందుంటానని మాట ఇస్తాడు. ఇక్కడ మురళీకృష్ణకు ఏదైనా అపాయం కలిగిస్తే కానీ వీళ్ళని కాపాడటానికి అఖండ రాడు అని అంతఃపురం వరదరాజు యొక్క కొడుకు అయినటువంటి అంతఃపురం వీరరాజుకు అర్థమవుతుంది. అందుకే అంతఃపురం వీరరాజు మురళీకృష్ణకు ఏదైనా అపాయం కలిగిద్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక కోర్టులో మురళీకృష్ణ మంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే తాలూకాలో ఉన్న సభ్యులు, అలాగే మురళీకృష్ణ తాలూకా సభ్యులు కోర్టులో ఒకరిని ఒకరు తీవ్రంగా అరుస్తూ పోట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని నడుపుతూ స్టైల్గా ఎంట్రీ ఇస్తాడు. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ శబ్దం విని పార్టీ సభ్యులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఎవరి కుర్చీలో వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు. కోర్టు లోపలికి మురళీకృష్ణ రాగానే అందరూ లేచి నమస్కారం చేస్తారు. అప్పుడు మురళీకృష్ణ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు. ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి మా అమ్మాయిని ఒకడు పాడు చేశాడు, మీరే దీనికి ఎలాగైనా న్యాయం చేయాలని ఆ తల్లిదండ్రులు ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వారిని వేడుకుంటాడు. అప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ అమ్మాయితో నీచంగా మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది గమనించిన మురళీకృష్ణ ఆ ఎమ్మెల్యేని రక్తం వచ్చేలా కొట్టి అతనిని వదిలేస్తాడు. తర్వాత ఆ అమ్మాయికి న్యాయం జరిగేలా చూస్తాడు. దాని తర్వాత ఎమ్మెల్యే మురళీకృష్ణ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అతని మీద కోర్టు కేసు వేస్తాడు. ఇప్పుడు ఆ కోర్టులో ఉన్న ఎమ్మెల్యే తరపున ఉన్న లాయర్ ఏం జరిగిందో క్లియర్గా చెప్తాడు. అది విన్న జడ్జి గారు మీరేదైనా చెప్పాలనుకుంటున్నారా అని మురళీకృష్ణ గారిని అడుగుతారు. అప్పుడు మురళీకృష్ణ గారు ఇలా అంటారు, నేను రాయలసీమలో పుట్టాను జడ్జి గారు, కానీ నేను ఎప్పుడు తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దుకోవడానికి వీళ్ళని కొడుతూ ఉంటాను తప్ప నేను ఎప్పుడు తప్పు చేయలేను అని జడ్జి గారితో అంటారు. ఇంతకుముందు ఈ కోర్టు కేసులో కూడా ఇతను అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు, కానీ ఇతన్ని కొట్టానని చెప్తాడు. ఇక జడ్జి గారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తీర్పిస్తాడు. కోర్టు దగ్గర ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా మురళీకృష్ణ మీద పగ తీర్చుకోవాలని ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతఃపురం వీరరాజు ఎంత డేంజర్ అంటే అతని చుట్టుపక్కల ఉన్న అతని అనుచరులకి అస్సలు తెలియదు. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వీరరాజు ఎలా రియాక్ట్ అవుతాడో అస్సలు ఎవ్వరు కనుక్కోలేరు. అంతఃపురం వీరరాజు వాళ్ళ నాన్నలాగానే మైనింగ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ మైనింగ్స్లో పనిచేస్తున్న దాంట్లో ఒక వ్యక్తి వీరరాజు చేసిన అక్రమ వ్యాపారాలను మురళీకృష్ణకు చెప్పి వాటిని అంతం చేయాలని అనుకుంటాడు. అందుకోసం ఒకరోజు ఆ మైనింగ్ చేసే దాని గురించి ఉన్న పత్రాలను తీసుకొని అక్కడి నుండి పారిపోతాడు. అది గమనించిన వీరరాజు యొక్క అనుచరులు అతడిని పట్టుకోలేకపోతారు. ఇక జరిగిందంతా వచ్చి వీరరాజుకు చెప్తాడు. అప్పుడు వీరరాజు మీరంతా ఏం పీకుతున్నారా అని గట్టిగా అరుస్తూ అతడే చెప్పి అతడి అనుచరులని కత్తి తీసుకొని గుండెల్లో గుచ్చి గుచ్చి దారుణంగా చంపేస్తాడు. ఆ మైనింగ్ డీటెయిల్స్ దొంగలించిన వ్యక్తిని పట్టుకోమని అతని అనుచరులకు చెప్తాడు. ఆ అమ్మాయిని అలాగే ఆ పత్రాలు తీసుకెళ్లిన వ్యక్తిని అంతఃపురం జిల్లా మొత్తం వెతుకుతూ ఉంటారు. వీర్రాజు యొక్క అనుచరులు వాళ్లను గాలిస్తూ ఉన్న సమయంలో ఆ వ్యక్తి మైన్స్ పత్రాలు తీసుకెళ్లి మురళీకృష్ణకు ఇస్తాడు. ఆ పత్రాలు చూసి మురళీకృష్ణ వెంటనే ఆ మైన్స్ ని మూసివేయాలని సీఎం గారితో పర్మిషన్ తీసుకొని ఆ మైన్స్ అన్నిటినీ మూసివేయడానికి వస్తూ ఉంటాడు. అక్కడ అతన్ని ఆపడానికి వీర్రాజు మనుషులు ఉంటారు. వీర్రాజు ఇక మురళీకృష్ణని అంతం చేసి ఉంటారని అతను ఆ మైన్స్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ మైన్స్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ మురళీకృష్ణ వాళ్ళందరినీ చాలా దారుణంగా రక్తం వచ్చేలా కొట్టి పడేసి ఉంటాడు. అది చూసిన వీర్రాజు వెంటనే కోపం వచ్చి మురళీకృష్ణను చంపేద్దామని కత్తి తీసుకొని ముందుకు వెళ్తుంటే తన పక్కన ఉన్న అనుచరులు వచ్చి వీరరాజును పట్టుకుంటారు. అప్పుడు మురళీకృష్ణ, నీ మైండ్స్లో అక్రమంగా ఏదో చేస్తున్నావని నీ మైండ్స్ని మూసివేద్దామని వచ్చినందుకే వీళ్ళందరినీ కొట్టేసి వచ్చిన
మళ్ళీ ఇంకోసారి ఇది రిపీట్ అయితే నీ మైండ్స్ని కాదు నువ్వే కనపడకుండా పోతావని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు ఆ మురళీకృష్ణను ఏదో ఒక కేసులో అతడిని ఇరికించాలని, లేకపోతే వాళ్ళ నాన్నను చంపి పగ తీర్చుకోవడానికి వీలవుతుందని వీర్రాజు అనుకునే సమయంలో అఖండ మూవీలో బాబాయ్ యొక్క తమ్ముడు వీర్రాజుకు అలా జరిగింది. అది విని తట్టుకోలేక తనని చూడటానికి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి మురళీకృష్ణ నువ్వు ఏదో ఒక కేసులో ఇరికించాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకుముందు మురళీకృష్ణ మీద కోర్టులో కేసు వేసి ఓడిపోయిన ఎమ్మెల్యే వీరరాజు దగ్గరికి వచ్చి తాను వీరరాజు మీద సానుభూతి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక్కడ వీరరాజుకి ఒక ప్లాన్ వస్తుంది. అదేమిటంటే మురళీకృష్ణ దగ్గరికి ఓ అమ్మాయిని పంపించి మురళీకృష్ణ ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించాడని సృష్టిద్దామని అనుకుంటాడు. అప్పుడు వీర్రాజు, బాబా, వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయిని పంపించి వాళ్ళ ప్లాన్ను అమలు పరుస్తారు. మురళీకృష్ణ మీద సాక్ష్యాలు బలంగా ఉండటం వలన అతడిని అరెస్ట్ చేసి జైలు దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తారు. అఖండను మరియు మురళీకృష్ణ వీళ్ళిద్దరు అన్నదమ్ములను విడదీసిన ఋషి అక్కడ కనిపిస్తాడు. వీర్రాజు ఆ ఋషిని పట్టుకొని అఖండ ఎక్కడ ఉన్నాడో చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడు. అప్పుడు ఆ ఋషి అఖండ హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నాడని, నువ్వు అక్కడికి వెళ్ళిన ఆ అఖండను ఏం చేయలేవు అని ధైర్యంగా చెప్తాడు. అప్పుడు వీర్రాజు అఖండను అంతం చేద్దామని చెప్పి పంపిస్తాడు. అక్కడ హిమాలయ పర్వతాల దగ్గర అఖండ శివుడిని తలుచుకుంటూ దీర్ఘ ధాన్యంలో ఉంటాడు. అదే సమయంలో వీరరాజు యొక్క అనుచరులు వచ్చి శివుడి విగ్రహం ముందు ఉన్న అన్ని వస్తువులను విసిరి పాడేస్తూ నిన్ను చంపడానికి వచ్చామని గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ సరిగ్గా కళ్ళు తెరిచి చూస్తే గన్స్ పట్టుకొని ఉన్న వీరరాజు అనుచరులు కనిపిస్తారు. అఖండ ఒక్కసారిగా లేచి తన త్రిశూలంతో వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ దూరంగా వెళ్ళి పడుతూ ఉంటారు. అది చూసిన వీర్రాజు అనుచరులు ఒక్కసారిగా అక్కడ మీదకి వస్తూ ఉంటారు. కానీ అక్కడ త్రిశూలాన్ని తల మీద తిప్పుకుంటూ వచ్చి వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. కానీ అందులో ఒక అనుచరుడు బతికే ఉండటం గమనించి అఖండ ఇలా అడుగుతాడు, నిన్ను ఎవరు పంపించారు అని అడుగుతాడు. తర్వాత ఆ అనుచరుడు ఇలా అంటాడు, తనని వీరరాజు పంపించాడని, అలాగే అతడు ఎవరి కొడుకు, అలాగే అతని డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు అఖండ తన సోదరుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని తన దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. అక్కడి నుండి బయలుదేరి అంతఃపురం నగరానికి వస్తాడు. అక్కడ తన సోదరుడిని ఇంటి దగ్గర ఉన్న వీరరాజు యొక్క అనుచరులను కొట్టి అక్కడి నుండి వాళ్ళందరినీ తరిమేస్తాడు. ఇక్కడ మురళీకృష్ణ యొక్క కూతురు మల్లేష్ స్పృహ తప్పి పడిపోయి ఉండటం గమనించిన అఖండ ఆ అమ్మాయిని ఒక మంత్రం వేసి మళ్ళీ స్పృహలోకి తెప్పిస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి లేచి నాన్నను ఎలాగైనా కాపాడమని అఖండని అడుగుతుంది. ఇక అఖండ మురళీకృష్ణ ఎక్కడ ఉన్నాడు అని వెతికి తీసుకొద్దామని అనుకునేసరికి మురళీకృష్ణ యొక్క భార్యకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. నాకు ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు, వీరరాజు. వీరరాజు అఖండకు ఫోన్ ఇవ్వమని మురళీకృష్ణ భార్యతో చెప్తాడు. అప్పుడు ఆమె అతనికి ఫోన్ ఇవ్వగానే వీరరాజు, రే అఖండ, నీ సోదరుడు నీకు ప్రాణాలతో కావాలంటే అర్జెంటుగా కాశీ దగ్గరికి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక అఖండ మురళీకృష్ణ యొక్క ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొని కాశీ దగ్గరికి బయలుదేరతాడు. అక్కడ కాశీలో వీరరాజు మురళీకృష్ణని ఒక మంత్రం వేసి బయటే బంధించి ఉంటాడు. ఆ మంత్రం నుంచి మురళీకృష్ణను కాపాడాలంటే ఒక అఖండకు మాత్రమే సాధ్యం. కానీ మురళీకృష్ణకు సంబంధించిన ప్రదేశంలో వీరరాజు అతనితో పాటు చాలా మంది అతని అనుచరులు అక్కడే ఉంటారు. అంతం చేసి మురళీకృష్ణను కాపాడటానికి అంత సమయం లేదు అని అఖండకు అర్థమవుతుంది. అందుకే మురళీకృష్ణను మంత్రం నుంచి తప్పించడానికి వెళ్ళి అతడిని ఎవ్వరు అడ్డుకోకుండా ఉండటానికి తన త్రిశూలాన్ని కాపలగా పెట్టుకుంటాడు. అప్పుడు వీరరాజు తన అనుచరులను అఖండని అంతం చేయమని పంపిస్తాడు. అఖండ వైపు వీరరాజు మనుషులు వస్తూ ఉన్నప్పుడు అఖండ త్రిశూలం వస్తున్న వాళ్ళందరినీ అడ్డుకుంటూ దగ్గరికి వచ్చిన వాళ్ళని కడుపులోను అలాగే కాళ్ళ మీద చేతుల మీద పొడుస్తుంది. త్రిశూలం వాళ్ళందరినీ అడ్డుకునే సమయంలో మురళీకృష్ణను ఆ మంత్రం నుంచి అఖండ విడిపిస్తాడు. ఇక వీరరాజు వీళ్ళిద్దరిని అంతం చేయడం అంత సులువు కాదు అని అర్థమవుతుంది. అందుకే బీహార్లో నుంచి గూండాలను రప్పించాడు. ఇక ఆ గుండాలు వీళ్ళిద్దరిని అంతం చేయడానికి వస్తూ ఉంటారు. అఖండ మురళీకృష్ణకు తన త్రిశూలాన్ని ఇచ్చి వాళ్ళందరినీ కొద్దిసేపు అడ్డుకోమని చెప్తాడు.
మురళీకృష్ణ వాళ్ళందరిని అడ్డుకున్న సమయంలో ఆ గూండాలు మురళీకృష్ణను చుట్టుముడతారు. అప్పుడు అఖండ ఒక గుడి లోపల ఉన్న పెద్ద కత్తిని తీసుకువచ్చి ఒక్కసారిగా గూండాలను చుట్టుముట్టి ప్రదేశంలోకి దూకుతాడు. ఇక వాళ్ళందరినీ ఒక్కొక్కరిని వేటుగా నరుకుతూ వెళ్తూ ఊచకోత కోసి మరి చంపుతూ ఉంటాడు. ఒక్కొక్కరిగా వేటు వేస్తూ నరుకుతూ ఊచకోత వేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక వీరరాజు అలాగే బాబా యొక్క తమ్ముడిని అదే కత్తితో నరికి చంపేస్తూ ఉన్నప్పుడు వీరరాజు అలాగే ఆ బాబా యొక్క తమ్ముడు భయపడుతూ వెనక్కి వెళ్ళి పైనుంచి కిందకి పడిపోయి శవాలు కాల్స్తున్న చితి మీద ధ్వంసం అయిపోతాడు. ఇక అఖండ తన విశ్వరూపాన్ని విడిచి శాంతి కోసం మళ్ళీ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతాడు. చిన్న పిల్లలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నా కానీ మళ్ళీ ఇంకా ఏదైనా ఆపద వస్తుందని తెలిసినా మళ్ళీ తనకు మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత ఏం జరుగుతుందో అఖండ 3 మూవీలో చూపిస్తారు. మీకు అఖండ 3 మూవీ స్టోరీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అఖండ 3 అని కామెంట్ చేయండి. సో ఈ వీడియో అంటే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే నేను చెప్పిన 20K లైక్స్కి రీచ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.